హాయ్ అండి, నేను ఇక్కడ పెసరపప్పుతో పప్పుచారు చేస్తున్నానండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇట్లా చూసారు కదా, ప్యాన్లోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. తర్వాత కడుక్కొని ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి 2 టమాటాలు వేసానండి. అలాగే పచ్చిమిరపకాయలు వేసాను, చింతపండు, కొంచెం ఆయిల్, కారం, పసుపు వేసానండి. వేసేసి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి తర్వాత గల్లుప్పు వేసానండి. గల్లుప్పు వేసుకొని ఇట్లా మెత్తగా మెదిపేసుకున్నాను అనమాట. మెదిపేసుకొని ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకొని తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఉల్లిపాయ అండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకుని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టుకున్నానండి. తర్వాత పప్పు వేసేసుకున్నాను. పప్పు వేసుకొని మనకి ఎంత పలుచగా కావాలో అంత వాటర్ వేసేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకొని పొంగు వచ్చేంత వరకు మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు చూసారు కదా, పప్పు బాయిల్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఏ సైడ్ డిష్లోకైనా చాలా